వెల్కమ్ టు వీఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మేము మీకు కేఎఫ్సి స్టైల్లో సూపర్ సింపుల్ అమేజింగ్ టేస్టీ చికెన్ బర్గర్ రెసిపీ చూపిస్తున్నాము. ఎప్పుడూ అన్హైజీనిక్తో ఏవేవో పదార్థాలు వేసి ఎలా చేస్తారో తెలియని బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లోనే కాస్త ఓపిక చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా బయట దొరికేటువంటి వాటికన్నా టేస్టీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం అవ్వగానే పిల్లలు ఇలాంటి ఫుడ్ని స్నాక్ టైంలో తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీ బర్గర్ని ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ పాప్రికా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గార్లిక్ పౌడర్ వేసి మసాలాలన్నీ కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో బాగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి. ఆ తర్వాత 6 చికెన్ థాయిస్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోనే 2 ఎగ్స్ని బ్రేక్ చేసి అలాగే 1 స్పూన్ వెనిగరు, మిక్స్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ సగం వేసేసి చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు వదిలేయాలి. ఈలోపు 300 గ్రాముల మైదా, 50 గ్రాముల కార్న్ఫ్లోరు, మిగిలిన స్పైసెస్ పౌడర్ వేసేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో మ్యారినేట్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి అన్ని వైపులా పిండిని కోట్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో పిండిని ఒక్కో పీస్కి కోట్ చేసుకొని కోల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం పిండిలో కోట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ని 2 టైమ్స్ పిండిలో కోట్ చేసేసుకొని ఉంచాలి. మరోవైపు ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో కోట్ చేసుకున్న చికెన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో ఫ్రై అయ్యాక మరోవైపుకు తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు బర్గర్ బన్స్ని తీసుకొని చూపించిన విధంగా మిడిల్లోకి స్లైసెస్ చేసుకోవాలి. వీటిపైన మయోనీస్, ఫ్రై చేసుకున్న చికెన్ పీసు, చీజ్ స్లైసు, క్యాబేజ్ తురుము వేసి పైన బన్ స్లైస్తో క్లోజ్ చేసి కాస్తలా ప్రెస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా. ఈ విధంగా బర్గర్ని చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి. మరోసారి మీరు బయట బర్గర్ని ఆర్డర్ చేయరు. ఈ బర్గర్ రెసిపీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నాన్ వెజ్, వెజ్ ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ మనం ఇవాళ చేసింది మాత్రం చికెన్ బర్గర్. ఇంకా ఇందులో ఉన్న వెరైటీస్ని కూడా మీకు మరోసారి చేసి చూపిస్తాము. మరి ఇంత టేస్టీ అయిన ఈ చికెన్ బర్గర్ రెసిపీని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఈ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి 100 పండ్లు ఒకటే పెదవి. ఏమిటది? దానిమ్మ పండు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.